నాచారంలో రోడ్లు కాలువల్ని తలపిస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. నాచారం నుంచి మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. భారీ వర్షానికి నాలలు పొంగిపొర్లుతున్నాయి. అన్ని చోట్ల కూడా చెరువుల్లా తలపిస్తున్నాయి. నాలాల కింది ప్రాంతాలు కావచ్చు, చెరువుల కింది ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా ఇప్పుడు మొత్తం జలమయమైపోయినాయి. ఇక్కడ చూసినట్లయితే నాచారం కింది ప్రాంతంలో పైన ఒక చెరువు పూర్తిగా తెగిపోవడంతో ఇక్కడ పూర్తిగా పరిస్థితి ఉధృతంగా ఉందని చెప్పవచ్చు. ఇటు చూసినట్లయితే ఈ చెరువు సంబంధించి వాటర్ మొత్తం కూడా ఓవర్ఫ్లో కావడంతో కింది భాగంలో ఉన్న అన్ని కాలనీలు కూడా జలమయమైపోయినాయి. ఇప్పుడు ఏదైనా ప్రధాన రోడ్డు అటు నాచారం టు మల్లాపూర్, నాచారం టు అప్సిగూడ ఉన్న ప్రధాన రోడ్డు కూడా ఇప్పుడు పూర్తిగా జలమయమైపోయింది. నీటి మొత్తం కూడా రోడ్డు మీకు చేరిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. అంతేకాకుండా ఎక్కడికక్కడ ఇటు వాహనాలు కావచ్చు, అటు పలు కాలనీలకు సంబంధించిన లింక్ కూడా పూర్తిగా కాగిపోయింది. ఎక్కడ కూడా ఎవరు కూడా పోలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ వాళ్ళు కూడా ఇటు నుంచి అటు వెళ్ళాలని కూడా దాదాపుగా అందరూ కూడా సాహసం చేసి వెళ్లాల్సిన పరిస్థితి. ఎక్కడ ఇప్పుడు నాచారం నుంచి అప్సిగూడ వచ్చేసిన ప్రధాన రోడ్డుపై ఈ వరద నీరు పూర్తిగా ప్రవహిస్తుంది. ఈ వరద నీరు ఎక్కడికక్కడ కింది ప్రాంతాల్లో ఉన్న అన్ని కాలనీలు కూడా పూర్తిగా జలమయం చేసినని చెప్పవచ్చు. ఇప్పుడు కొందరు చూసినట్లయితే కొంతమంది సాహసం చేసి వాళ్ళు ఇలా ముందుకు వెళ్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా వీళ్ళలో ఇలా ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళే పరిస్థితి సాహసం కూడా చేయట్లేదు. అయితే కొంతమంది ఇలా తప్పనిసరి పరిస్థితి అనుకున్న వాళ్ళు ఇలా తాడు సాయంతో పాటు మిగతా సాయంతో అలా పట్టుకుంటా వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ కాలనీ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మనతో మాట్లాడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దీనికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉండే? ఎప్పటి నుంచి ఉంది? నిన్న 3-4 డేస్ నుంచి ఉంటుంది ఇట్లాగే. అండ్ నేను వచ్చి ఎక్స్ఎండి నుంచి వస్తున్నా. సారీ, అప్సిగూడ నుంచి వద్దామనుకొని వచ్చా. కానీ చాలా కష్టంగా ఉంది ఇది దాటడం. ఎట్లా అంటే ఒక వైజాగ్ పర్వతం దాటినట్టే ఉంది ఇది. అక్కడ చాలా అంటే చాలా కష్టంగా ఉంది. రెండవది ఇట్లాగే కొనసాగితే ఇక ఈ డ్యామ్ అనేది మొత్తం క్లూరిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. దీని మీద బరువు ఎక్కువ మోదడం వల్ల ఇది ఏదైతే ఉందో అది పగిలే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కింద. దానివల్ల వాహనాలు కూడా నడిచే కష్టమే. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి లోకల్ కావచ్చు చాలా మంది ఈ నాలా ఎప్పటి నుంచి ప్రవహిస్తుంది? దీనికి సంబంధించి పైనుంచి ఎక్కడ వాటర్ ఉంది, కిందికి ఎక్కడ పోతుంది? ఇది పైనుంచి అక్కడ మళ్ళీ తార్నాగర్ నుంచి మౌలాల నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి మౌలాల నుంచి అక్కడి నుంచి కుక్కుడిపల్లి నుంచి ఇక్కడ అక్కడి నుంచి తార్నాగర్ నుంచి అల్వాల నుంచి వస్తుంది. దీనికి వరద బాగా ఉన్నది. దాదాపు దీనికి ఒక 6-7 సంవత్సరాలు బాగా చాలా ఇబ్బందిగా ఉన్నది. రోడ్లు కూడా ఈ నుంచి మల్లాపురం కూడా ఈ నుంచి చాలా గుంతలు పడి బాగా గైలు పడి నిన్న మొన్న ఇక్కడ గుంతలు పడి కూడా ఆటోలు బొంతపడ్డాయి. దాని గురించి కూడా చాలా డేంజర్గా ఉన్నది. దీన్ని చేయాలంటే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. వినవా, జిహెచ్ఎంసీ వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక్కడ పని చేస్తుంటే కూడా చాలా చేసేది చాలా బాగున్నది ఇక్కడ పని. అందువల్ల దీని గురించి చేస్తాను కూడా ప్రజలు కూడా చాలా నష్టపడుతున్నారు. ఇక్కడ చాలా ఇబ్బంది కారణం ఇది. దాదాపు ఇక్కడ మళ్ళా వెంకటేశ్వర మళ్ళీ పోషమ్మ గుడి కానీ ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నది. దీన్ని చేయాలంటే ఎవరి నుంచి అవుతలేదు. ఇది ఎక్కడి నుంచి తారనాక మళ్ళా అల్వాల్ అవతల నుంచి వస్తున్నాయి నీళ్ళు. అల్వాల్ అవతల నుంచి బౌలాల నుంచి అవతల నుంచి వస్తున్నాయి ఈ నీళ్ళు. దాదాపు చాలా వరద మొత్తం ఇటే ఎక్కువ ఉన్నది. దీన్ని ఎవరు పట్టించుకుంటే నాదు లేదు. అది చూసినట్లయితే ఇక్కడ వరద నీరు పూర్తిగా అన్ని పైనుంచి ఉన్న చెరువులన్నీ కూడా తెగిపోవడం కావచ్చు, ఓవర్ఫ్లో కావడంతో ఇక్కడ వరద పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పి కింది భాగం మొత్తంగా చూస్తే నాచారం నుంచి కింది భాగం అటు చిలకానగర్ కావచ్చు, ఉప్పలు తదితర ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పుడు వాటర్ ఫ్లోలో ఉందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ వాటర్ దిగ్బంధంలో చిక్కుపోయిందని చెప్పొచ్చు. పైనుంచి వస్తున్న ఈ వరద నీరు వల్ల తీవ్రంగా ఈ నాలాలో పూర్తిగా వరద నీరు పొంగి పొర్లంతో ఇక్కడ పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. అయితే మొత్తంగా మోకాల లోతు వాటర్ ఇప్పుడు మనకు ఉందని చెప్పొచ్చు. కనీసం ఇటు నుంచి అటు వెళ్ళాలంటే కూడా వెళ్ళని పరిస్థితి. వాహనాలన్నీ కూడా రాకపోకలు బంద్ చేయడం జరిగింది. కింద కాలనీలు కూడా తీవ్రంగా మొత్తంగా నష్టపోయినాయి. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కింద లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరకు కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చిందని చెప్పి ఇటు స్థానికులు చెప్తున్నారు. అయితే పైనుంచి ఏదైతే చిన్న లింక్గా ఉన్నా దీనికి కింద ఒక అండర్వే కావచ్చు, ఒక బ్రిడ్జ్ లాంటిగా నిర్మించిన పక్షంలో ఈ వాటర్ ఫ్లోని ఎక్కడికక్కడ కట్టడి చేయొచ్చు, లేదంటే వాటర్ ఫ్రీగా పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే అలాంటి ప్రయత్నాలు జరగలేదు. అలాంటి ప్రయత్నం కనుక జరిగిన పక్షంలో ఇక్కడ వాటర్ కావచ్చు ఇలా రోడ్డుపై నుంచి వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పి అటు స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా కాలం నుంచి కూడా ఒక బ్రిడ్జి కావాలని చెప్పి ఇక్కడ నుంచి స్థానికులు ఎప్పటి నుంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఇప్పటివరకు ఎక్కడ నెరవేర్చలేరు. అయితే ఇప్పటికీ చూసినట్లయితే అటు నాచారం కూడా ప్రధాన రోడ్డు కూడా పూర్తిగా నిలిచిపోయింది. వాహనాలు రాకపోతే నిలిచిపోయింది. స్థానికులు పూర్తి స్తంభించి పడిపోయింది. అటు నుంచి ఇటు స్థానికులు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇది వాటర్ కనుక తగ్గిన తర్వాతనే ఇటు నుంచి అటు రాకపోలు కొనసాగిస్తారని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు. కనపర్సన్ రాకేష్ తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.